మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలని, ఎప్పుడైతే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు కార్మికులు సమ్మె చేయడానికి వస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మాకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమంటున్నాం. అవి ఏంటి అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మన ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో మాకు ఉన్నటువంటి సమస్యలు, ఆ రోజు ఉన్నటువంటి కిలోమీటర్లు పెంచారు, విపరీతమైన పని భారాలు పెరిగిపోయినాయి. ఈరోజు అన్ని ముఖ్యమంత్రి గారికి తెలుసు కూడా. సో అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని ఏంటంటే, మీ కార్మికులను ఏదైతే ఆ ప్రభుత్వం మోసం చేసిందో మీకు అలాంటి మోసం జరగకుండా మన ప్రభుత్వం మంచిగా చూసుకుంటుందని చెప్పారు. సో ఈరోజు మాకు జరుగుతున్నట్టు ఏంటిదంటే, మాకు ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం, వేరే కోరిక ఒకటి కూడా కోరట్లేదు. సో ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు బస్సు నడుపుతూ స్టీరింగ్ మీద హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. సో అలాగే కండక్టర్లకు పని భారాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ విజయవంతం కావడానికి మా కార్మిక సోదరిమణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 30 మంది ఎక్కాల్సిన బస్సులో 40 మంది ఎక్కాల్సిన బస్సులో ఈరోజు 100 నుంచి 120 మంది ఎక్కుతున్నారు. సో అయినా కానీ మొక్కవోని ధైర్యంతో వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ని విజయవంతం చేసి ఆ యొక్క స్కీమ్ని సక్సెస్ చేయడానికి మా కార్మిక సోదరిమణులు ఎంతో సక్సెస్ చేశారు. సో అలాంటప్పుడు మాకు అందరికీ ఇవ్వడానికి మనసు ఉంది మీకు, కానీ మా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాం కదా, వేరే సమస్యలు ఏం కోరటం లేదు. కాబట్టి దయచేసి మరొకసారి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే చాలు. మేము సమ్మె చేయాలని మాకు లేదు, సమ్మె చేయాలని మా ఉద్దేశం కూడా మాది కాదు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి హామీలు ఇస్తే ఈ రోజు నుంచి కూడా మా డ్యూటీని మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 6వ తారీఖు రాత్రి అంటే 7వ తారీఖు పొద్దు నుంచి సమ్మెకి వెళ్తున్నారు. మీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఆర్టీసీలో? ముఖ్యంగా మాకు పని భారం పెరిగింది, మాకు డ్యూటీ అవర్స్ ఎక్కువైంది, దానికి తగ్గట్టు ఎటువంటి వేతనం ఏం లేదు. ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు 46 మంది బస్సులో ప్రయాణం చేయాలి, అట్లాంటిది 150 మంది కూడా ప్రయాణం చేస్తారు. అయినా సరే ప్రభుత్వం పెట్టింది కదా అని మేము స్వాగతించినాం. అంత ఇబ్బంది, ఒక 46 మందికి 150 మంది అంటే 300-400 జనాలను మేము తీసుకొస్తున్నాం, వాళ్ళని సురక్షితంగా వాళ్ళని పంపిస్తున్నాం, తీసుకొస్తున్నాం. ఇంకొకటి మా ఇంట్లో కూడా మేము ఎటువంటి మా అమ్మ నాన్నతో కూడా మా కుటుంబ సభ్యులతో కూడా పడని మాటలు వాడుతున్నాం, వాళ్ళతో ఫేస్ చేస్తున్నాం, వాళ్ళకి సంజాయిస్తున్నాం, మమ్మల్ని తిడుతుర్రు. ఎందుకంటే ఆ పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బందే ఉంది. ఇప్పుడు బస్సులు తక్కువయ్యి ఒకటే బస్సులో 150 మంది ఎక్కే వరకు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. అయినా సరే మేము ఎక్కడ వెనకడు వేయకుండా దాన్ని పూర్తి 100% మేము సక్సెస్ చేసినాం. కానీ గవర్నమెంట్ మాత్రం మాకు ఎలక్షన్కి ముందు మాకు మేనిఫెస్టోలో పెట్టింది, కానీ మాకు ఒక 6 గ్యారంటీలు మాకు కూడా ఇచ్చింది. ఆర్టీసీ వాళ్ళకి ఇది ఇస్తాము, ఇది చేస్తాము, ఖచ్చితంగా మేము వస్తే ఈ పని చేస్తామంటే మేము వాళ్ళ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియదు, కానీ వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువ మేము ప్రతి ఒక్క బస్సులో ప్రతి మెంబర్కు చెప్పుకుంటూ నెక్స్ట్ మేము ఈ గవర్నమెంట్ చూడాలనుకుంటున్నాం, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్న ఉద్దేశంతో మేము పనిచేసినాం. అట్లా తెచ్చుకున్నాం, చాలా ఇష్టంగా తెచ్చుకున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా అదే ప్రేమతో చూసి మా కష్టాలను, మా పని భారాన్ని, మాకొచ్చే వేతనాలని, పిఆర్సీలను, ప్రభుత్వంలో విలీనము అన్నీ వాళ్ళు చెప్పినాయి. కాబట్టి అవి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా టైం ఉంది సమ్మెకు పోవడానికి, ఇంకా కొన్ని గంటలు ఉంది, 2 రోజులు ఉంది. ఆ టైంలో ఇంకా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే సిద్ధమని అంటున్నారు. ఏదో గాలికి ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు కానీ మేము మాట్లాడగలుగుతాము, ఆర్టీసీలతో మాట్లాడాలి అంటున్నాం, కానీ ఓవరాల్గా చెప్తున్నారు. కానీ మాకు ఎక్కడికి రావాలి, మేము ఎక్కడ కూర్చోవాలి, అధికారికంగా ఈ పలానా చోటుకు రండి, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, వాళ్ళని ఇక్కడికి వస్తే ఇప్పుడు మాట్లాడతాం కదా, మా పెద్దలు ఉన్నారు, మా సమస్యల గురించి 23 అంశాలు పెట్టినాము, వాటి గురించి చర్చిస్తే మేము కూడా సానుకూలంగా ఉంటే సమ్మెకోవాలని మాకేం లేదు. మాకు కూడా జనాలకు ఇబ్బంది పెట్టాలని లేదు, మేము ఇబ్బంది పడాలని లేదు. కానీ ఇప్పుడు జనాలు కూడా ఇబ్బంది పడతారేమో అని మాకు కూడా భయం అవుతుంది. కాకపోతే ఏంటంటే మా సమస్యలు కూడా తీరాలన్న ఉద్దేశంతో మేము సమ్మెకోవాలనుకుంటున్నాం. మేడం, మీకు డిపోలో కానీ చేంజ్ ఓవర్ దగ్గర కానీ మీకు కావాల్సిన వసతులు ఉన్నాయా? లేవండి, వసతులు ఏం లేవు, వాష్రూమ్స్ లేవు, మేము డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ కూడా లేవు అసలు. మాకు డ్యూటీ అవర్స్ అసలు సిటీలో 130 కిలోమీటర్స్ ఉండాలి యాక్చువల్గా ఒక షిఫ్ట్కి, కానీ ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్ 150-160 కిలోమీటర్స్ ఉన్నాయి. స్పెషల్ ఆఫ్ 14 అవర్స్ ఉండాలి, యాక్చువల్గా 18 అవర్స్ డ్యూటీలు ఉన్నాయి. అయినా మేము దానికి తట్టుకొని డ్యూటీస్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే చేస్తారు, ఈ రోజు కాకపోయినా రేపైనా చేస్తారు అనే సహనంతో మేము డ్యూటీ చేయడం జరుగుతుంది. మీరు కండక్టర్ అంటే మీరు రోజు పొద్దున ఎన్ని గంటల వరకు డ్యూటీ ఎక్కుతున్నారు, ఎన్ని గంటలకు డ్యూటీ దిగుతున్నారు? అంటే జనరల్గా 6 తర్వాత మహిళలు ఎక్కడ కూడా పనులు చేయదని ఉంటున్నారు. అంటే ఇది ప్రైవేట్ వెహికల్, అంటే
మేము ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలండి. ప్రైవేటు వెహికల్ అయినా కొద్దీ ప్రజలకే అన్యాయం జరుగుతుందని మా ఉద్దేశం అండి. మా హక్కులు మా ఏఆర్సీలు ఇవాళ కాకుండా రేపు వస్తాయి, కానీ ఆర్టీసీ అంటూ ఇక ఆర్టీసీ సంస్థ ఉండదండి. ప్రైవేటు వెహికల్ వస్తున్నాయి కాబట్టి అంత ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే ప్రజలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజల తరఫున కూడా మా రిక్వెస్ట్ అండి ప్రభుత్వానికి, ప్రైవేటు వెహికల్ తీసేసి ఆర్టీసీ తరఫునే బస్సులు కొనాలి, డ్రైవర్లను కండక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలి అని మా ఉద్దేశం. సమ్మె అని చెప్పేసి మా జేఏసీ పిలుపునించి కాబట్టి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి అంటే మీకు సమ్మె చేయడం ఇష్టమేనా ఏంటి? సమ్మె చేయడం మాకు ఇష్టం లేదు, కానీ సాలిని జీతాలతో కాబట్టి ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మాకు జీతాలు మేము పెంచుతారని ఆశించి ఇక్కడికి సమ్మెకు అని నోటీస్ ఇచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి మాకు సాలి జీతాలు అధికారులు వేధింపులు ఉన్నాయి బాగా, డిపోల్లో కేఎంపీలు అని చెప్పేసి టార్గెట్ అని చెప్పేసి వేధించి చూస్తున్నారు. లేడీస్ మహిళలకు ఫ్రీ పెట్టిన వల్ల కూడా చాలా స్టాప్ లెక్క పెరుగుతుంది, కాబట్టి కేఎంపీలు రాలేకపోతుంది, కాబట్టి చార్జ్ షీట్ ఇచ్చుకుంటా ఇబ్బందులు పెట్టుకుంటా ఇంక్రిమెంట్ బ్యాక్ చేసుకుంటా ఇబ్బందులు పెడితే గురి చేస్తారు, కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. మీకు ఇంక్రిమెంట్ కట్ అయిందా? ఒకసారి ఇంక్రిమెంట్ కటింగ్ అయింది కేఎంపీలు వస్తుందని చెప్పేసి దానికోసం అడిగితే కేఎంపీలు రాలేదు కాబట్టి ఇంక్రిమెంట్ కట్ అయింది. ఈ నెల 600 కట్ చేసి డ్యామేజ్ కటింగ్ అని చెప్పేసి ఏదో డొంగ పెట్టి కట్ చేస్తూ ఉన్నారు. సాలి జీతంతో గడుపుతా ఉన్నాం. ఇప్పుడు కేఎంపీఎల్ అంటే పాత బస్సు ఏందనుకో, అది ఎక్కువ కేఎంపీఎల్ రాదు కదా, మరి ఎట్లా ఎక్కుతారు బస్సులో? ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి 100 మంది ఎక్కుతారు బస్సులో. కేఎంపీలు అక్కడి నుంచి రాదుగా, 20 స్టాప్ సంఘటనలు 20 స్టాప్లు ఉంటాయి సంఘటనలోనే, సరే రాదు. ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఆర్డినరీ బస్సు సమానం నడుస్తుంది బస్సు, కాబట్టి ప్రతి బస్సులో ఫుల్ స్టాప్ ఎక్కుతున్నారు. కాబట్టి అప్పుడున్న పబ్లిక్ తక్కువ ఉండే, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉన్నది. కేంపు రాలేకపోతుంది, కాబట్టి దానికి అధికారులు చెప్తే కూడా పట్టించుకోవాలి. ఆపకపోతే ఆపలేమని చెప్పి ఛార్జ్ ఇస్తున్నారు, ఆపితే ఎందుకు ఆపినామని ఛార్జ్ ఇస్తున్నారు. ఇలాంటి వేదికలు చాలా ఉన్నాయి అధికారులు. ఇష్టం శాతం చేయి, లేకపోతే వెళ్ళిపో, చదవకపోతే వెళ్ళిపో అని చెప్పి ఈ విధంగా వేధిస్తున్నారు అధికారులు. ఇట్లా నడుస్తుంది డిపోలలో. అంటే మీరు సమ్మెకు సిద్ధమే ఉన్నారంట? ఈ తప్పని పరిస్థితుల్లో సిద్ధం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నిర్ణయం ఏమైనా చేస్తే మాకేమన్నా కడుపు తిప్పల కోసం మేము చేసేది. మా భార్య మా పిల్లలు బతకాలి, మేము బతకాలి, మేము ప్రజల కోసం మేము సేవ చేయాలి, మేము కూడా వాళ్ళకి సేవ చేయాలని మాకు ఆశ ఉన్నది, చేస్తున్నాం. కాబట్టి మా కడుపు నిండిన పరిస్థితుల్లో సమ్మె తప్పదు. రేవంత్ రెడ్డి గారు మా అందరికి మేలు చేస్తాడని అనుకుంటున్నాము. స్ట్రైక్ జరగదని అనుకోవాలి, ఎందుకంటే ఆయన మేము ఏరుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆయన మా కోరికలన్నీ నెరవేరుస్తాడని మా ఆర్టీసీ అందరి తరఫు నుంచి ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి కూడా ఒక కారణం. అదే మహాలక్ష్మి మీ ఆర్టీసీని అడ్డం పెట్టుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకోవడం అంటే ఏం లేదు కదా సార్, మాకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే అడుగుతున్నాం మేము. ఆయనకు మహాలక్ష్మి పెట్టడం స్కీమ్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, దాని ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందంటే మాకు కూడా సంతోషమే. ఏం లేదు, మాకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఏమున్నాయో అవే అడుగుతున్నాం. మాకు ఇవ్వాల్సిన పిఆర్సీ కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేద్దామన్న కండిషన్ కానీ, ఇవన్నీ కూడా మేము ఇంకా ఎందుకు ల్యాక్ అవుతున్నాయి, ఎందుకు చేస్తే బాగుంటుంది కదా అనేసి మేమందరం కూడా, మాకు కూడా శాలరీస్ తక్కువ ఉన్నాయి, కొంచెం మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు, మాకు ఇవ్వాల్సిన ఇంకా ఏవైతే బకాయిలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇస్తే మేము కూడా సంతోషమే సార్. మేము కూడా స్ట్రైక్ చేయాలని మాకు కూడా ఏం లేదు. మాకు ప్రభుత్వము, మేము కోరుకున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మా అందరి మనవి ఆలకించి మాకు అందరికీ మేలు చేస్తాడని మేము కోరుకుంటున్నామండి.